పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వర్మ కమెంట్స్ 2019 టీడీపీ ఓటమికి కాపు ఉద్యమం కారణమని బోండా ఉమా అనటం సరికాదు. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి అంటగట్టద్దు. కాపుల స్వయం ఉపాధికి చంద్రబాబు 400 కోట్లు ఇచ్చారు. కాపులకి న్యాయం చేసింది చంద్రబాబు ఒక్కరే. చంద్రబాబు కాపులకు చేసిన మేలు గురించి ప్రజల దృష్టికి తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. వ్యక్తిగత ఎజెండా పార్టీ మీద రుద్దొద్దు. కన్నతల్లి వంటి పార్టీ నష్టపోయే విధంగా మాట్లాడద్దు. పార్టీని డ్యామేజ్ చేయొద్దు. 2019 ఓటమికి కారణాలు ఏదైతే చెప్పారో బోండా ఉమ్మ గారు, అది ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నేను చెప్పింది ఏంటంటే, ఈవేళ నిజంగా నిస్వార్థంగా ఇచ్చిన మాట ప్రకారం కాపుల కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాపు రిజర్వేషన్లు అవనండి, ఈడబ్ల్యూఎస్లోంచి కాపు కార్పొరేషన్ అవనండి, విదేశీ విద్య అవనండి, స్వయం ఉపాధి అవనండి, కాపు భవనాల నిర్మాణం అవనండి, ఇన్ని ఉన్నాయి. ఒకటి మీరు చెప్పుకోగలరా జగన్మోహన్ రెడ్డి గారు? లేదు. అల్టిమేట్గా ఏంటంటే, పద్మనాభం గారు స్వర్గస్థులయ్యారు. ఆయన గురించి ఎవరో కూడా తప్పుగా మాట్లాడకూడదు. ఆయన ఆ కమ్యూనిటీ గురించి పోరాడిన మాట వాస్తవం, అందులో తేడా లేదు. ఏదైనా ఆ కమ్యూనిటీకి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇది వాస్తవం, ఇందులో తేడా లేదు. ఈ వాస్తవాలు గ్రహించుకొని పార్టీ లీడర్స్ ఎవరైనా సరే, తెలుగుదేశం పార్టీ ఉన్నవాళ్ళం, పార్టీకి ఎఫెక్టెడ్గా విమర్శ అన్నది కరెక్ట్ కాదు. పార్టీ చేసిన పని ఏదైతే ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, నిజాయితీగా తీసుకెళ్ళాలి. చేయకపోతే చేయలేదని చెప్తాం, దానికి కారణాలు చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అబద్ధం ఆడరే, చేయలేకపోతే ఈ కారణాల వల్ల చేయలేదని చెప్తారు. ఇంకేదంటే, కాపుల కోసం ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి ఇన్ని రకాల అవకాశాలు కల్పించిన చంద్రబాబు నాయుడు గారి గురించి యావత్ తెలుగుదేశం పార్టీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఉన్న అందరం మాట్లాడవలసిన ఆవశ్యకత ఉంది. నిజాలు ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఒకసారి మర్చిపోతారు, ఇలా జరిగింది, ఈ కమ్యూనిటీకి ఇలా జరిగింది, టోటల్గా అన్ని వర్గాలకి ఇలా జరిగిందని చెప్పి మనం చెప్పుకోవాల్సిన పని. మరి ఇప్పుడు వద్దాం. ఈవేళ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలో ఈవేళ 25-26 బడ్జెట్లో 4,884 కోట్లు పెట్టారు. ఇది చిన్న విషయమా చెప్పండి? ఈ భవనాలు అసంపూర్తిగా ఉన్నట్లు నిర్మాణం కోసం అవనండి, రుణాల కోసం అవనండి, ఇవన్నీ కూడా 4,884 కోట్లు పెట్టారు. మళ్ళీ విదేశీ విద్య మొదలైంది, స్వయం ఉపాధి రుణాలు మొదలవుతున్నాయి. మరి ఇవన్నీ చెప్పండి, మీరు ఏమైనా చేశారు 5 సంవత్సరాల్లో? చేయలేదు. కాపుల అభివృద్ధికి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. చాలామంది ఇచ్చారు ఉత్తరాలు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇచ్చాడు ఉత్తరం, సుఖం ఉంది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఆచరణయోగ్యంగా చెప్పిన విషయానల్లా కూడా వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారికి కులాలు ఉండవు. ఏ కులం వెనకబడి ఉందో దాని మీద ప్రేమతో అభివృద్ధి ఆర్థికంగా నిలబెట్టడానికి చూస్తారు. అన్ని కులాలని కూడా అందులో పేదరికం లేకుండా చేయడమే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం. అది ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనతో, కూటమిలో ఉన్న అందరు నాయకులు కూడా మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇందులో నా వ్యక్తిగత ఏజెండా కానీ ఇంకొకరి వ్యక్తిగత ఏజెండాని కానీ పార్టీలకి కులవకూడదు. ఎవరన్నా ఒకరు మాట్లాడడం వలన 175 నియోజకవర్గాలకి ఎఫెక్ట్ అవుతుంది. చేసిన పని చెప్పుకోవడం వల్ల 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలపడదు. చేసిన పని చెప్పుకోకుండా సరదాగా మాట్లాడితే ఏమవుద్దని చెప్పి మనం తప్పుగా మాట్లాడడం వలన పార్టీకి నష్టం జరుగుతుంది. అవన్నీ కూడా మనం మాట్లాడేటప్పుడు నేను అవ్వచ్చు, నేను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అది ఒక నష్టం జరుగుదామని ఒక ఆలోచన వచ్చినప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, పార్టీకి సంబంధం లేదని చెప్పి నాయకులు ఎవరన్నా సరే నెక్స్ట్ మనం మాట్లాడచ్చు. అట్ ది సేమ్ టైం నేను బల్లగుద్ది చెప్తున్నా, గంటాపదంగా చెప్తున్నా, ఎవడ చర్చకు వచ్చినా సరే రావచ్చు వైసీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఒక్కడే కాపుల కోసం పెద్దపీట వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటు రిజర్వేషన్లో కానీ, ఇటు కాపు కార్పొరేషన్ నిధుల్లో కానీ, విదేశీ విద్య ఇవ్వడంలో కానీ, అలాగే స్వయం ఉపాధి యూనిట్స్ ఇవ్వడంలో కానీ, కాపు భవనాల నిర్మాణంలో కానీ ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు మరి కాపులకి అండగా నిలబడ్డ నాయకుడు చంద్రబాబు నాయుడు. అదే బీజం వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వేశారు? కాపులకి
మొదటి వాగ్దానం ఎక్కడ ఇచ్చారంటే అది పిఠాపురం నడిబొడ్డున ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్రకు వచ్చినప్పుడు ఎలక్షన్ ముందు ఇచ్చిన ప్రతిదీ కూడా తూచా తప్పకుండా ముందుగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. ఈవేళ కాపులకి నిజమైన నాయకుడు, నిజంగా 14-19లో న్యాయం చేసిన నాయకుడు ఎవరంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ కూటమి కూడా అదే పరిస్థితుల్లో పనిచేస్తుంది, అదే పద్ధతిలో పనిచేస్తుంది. 5 సంవత్సరాలు మీరు కాపులకు కావాల్సిన సంక్షేమాన్ని మొత్తం అంతా వదిలేశారు. విదేశీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? 1200 మంది ఆన్లైన్లో ఉన్నారు. కొట్టాతలు పడండి అన్నారు జగన్ గారు, 1200 మంది కొట్టేశారు. అలాగే ఈ రిజర్వేషన్ ఉండడం వలన సచివాలయం ఉద్యోగాలు 1400 మందికి వస్తాయి, అవి కూడా 14,350 మందికి వస్తాయి. ఆ రిజర్వేషన్ కూడా కొట్టాతలు పడేమన్నారు. ఇవన్నీ కార్యక్రమాలు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశారో ఆ చేసినది మళ్ళీ ఇక్కడ ప్రజల్లో కనపడకూడదన్న దాంతో చేశారు. చంద్రబాబు నాయుడు గారు 400 కోట్లతో మరి యూనిట్స్ ఇచ్చారు, స్వయం ఉపాధి యూనిట్స్. మీరు ఒకటి కూడా ఇవ్వలేదు. మరి ఇదేమనాలి? అలాగే దగ్గర 40,000 మంది సుమారు కాపు కార్పొరేషన్ సంబంధించి లోన్స్కి లైన్లో ఉంటే వాళ్ళని కూడా తీసేతలు పడేశారు. ఏది ఇచ్చినా సరే మీరు ఆఖరికి పెన్షన్ ఇచ్చినా సరే కాపు కార్పొరేషన్లో చూపించి మేము చేస్తున్నామని చెప్పుకున్నారు తప్పితే అన్నిటికంటే ముఖ్యంగా జగ్గంపేట మీటింగ్లో నేనేమీ చేయలేనని కూడా మీరు ఒప్పుకున్నారు. దీన్ని బట్టి 2019 ఓటమికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. దానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అమలు కాని హామీలని టెంప్ట్ అయ్యేలాగా ప్రజలకు చెప్పడం, పాదయాత్రలో ఊరికొక హామీ ఇవ్వడం, ఊరికో బడ్జెట్, అలాగే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి రిక్వెస్ట్ చేసిన విధానం, ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చినాయి. అంతే తప్పితే ప్రత్యేకంగా 2019 ఓటమికి బోండా ఉమ్మగారు చెప్పిన దానికి ఏ విధమైన సంబంధం లేదు. అది వ్యక్తిగత అభిప్రాయం బోండా ఉమ్మగారిదని మేము తెలియజేస్తూ ఉన్నాం.